ఇంకా బయట ఇద్దామంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కాదు, వాళ్ళు అక్కడే మోసం చేశారు కాబట్టి ఆ నిరుపేదలకు అక్కడే ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇటువంటి రహదారులు కానీ, విద్యుత్ శక్తి కానీ, మంచినీళ్లు కానీ యుద్ధ ప్రాతిపదిక మీద మీరు రేపు ఉదయం నుంచే ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లు కట్టుకోవటానికి రెవెన్యూ మంత్రి గారి యొక్క సారథ్యంలో 311 మందికి ఇళ్ల నిర్మాణం రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అసౌకర్యానికి ఈ ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుడిగా మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం చాలా పకడ్బందీగా పట్టుదలతోటి మీకు న్యాయం చేయటం కోసం కొంత ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని తొలగించడం కోసమే వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మీరు 3 మంత్రులు వెళ్ళి వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కూడా ఇచ్చి రేపు ఉదయం నుంచే ఇళ్ల యొక్క నిర్మాణం కూడా ప్రారంభించి వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వసతులని పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందుకని మేము మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ ఖమ్మం బస్తీలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అనాధికారికంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా మీకు ఏ సహకారం చేయకుండా చీకట్లో మీ బతుకులు ఉండటానికి వీల్లేదు. మంచినీళ్ళు లేకుండా మీ బతుకులు ఉండటానికి వీల్లేదు. మీ ఇల్లు లేకుండా మీరు బతకడానికి మాకు ఇష్టం లేదు. అందుకని అన్ని సౌకర్యాలు కల్పించి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వటానికే ఈ ప్రక్రియ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుపేదకైనా సరే రిప్లేస్ చేస్తే రోడ్డు కోసమో, కాలువ కోసమో, దేనికోసమో, డ్రైన్ కోసమో మిమ్మల్ని పక్కన పెడితే సాయంత్రానికన్నా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అట్లాగే మీకు కూడా తెల్లారిపాటికి ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు 311 కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు అక్కడ స్థలం ఉందండి, ఇల్లు లేదు అంటే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేసి ఈ రోజు 2:30 గంటలకి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు అక్కడే ఇల్లు కూడా శాంక్షన్ చేశారు మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఉన్నవాళ్ళు తప్ప నిరుపేదలు ఎవరిని కూడా పక్కన పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఇందాక తల్లి చెప్పినట్లుగా ఒకళ్ళకి అమ్మిన తర్వాత ఇంకొకరికి, ఇంకొకళ్ళు అమ్మిన తర్వాత ఇంకొకరికి ఏదన్నా పని మీదనో ఓపిక లేకుండా బయటకు వెళ్ళిపోతే ఎక్కడన్నా మిగిలిపోతే కూడా కలెక్టర్ గారు అట్ని పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యతని మేము తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ గుండె ధైర్యంతో ఇప్పుడు పడ్డ 7-8 సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం వెలుగుమట్ల కాలనీ రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక సుందరమైనటువంటి కాలనీగా, ఒక అందమైనటువంటి కాలనీగా, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి కాలనీగా, మీ పిల్లల భవిష్యత్తుకి మంచి స్కూల్ నిర్మాణం, మీరు ఇల్లు కట్టుకునే లోపల స్కూల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి మీ పిల్లలను అందరిలో చదివించే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు తీసుకున్నటువంటి తల్లులందరూ కూడా మీ కష్టాన్ని దిగమించి ఈ రోజుకి వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ధైర్యంగా పోలీసు వారికి మీరు ఫిర్యాదులు ఇవ్వండి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మల్లన్న గారు చెప్పినట్లుగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ధైర్యంగా రేపటి నుంచి అటువంటి శక్తుల్ని దూరం పెట్టి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్, మీరు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి మోసం, మీరు పడ్డటువంటి దగ ప్రభుత్వానికి తెలియజేయండి. అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.